సగం పురుషుడు సగం స్త్రీగా ఎందుకు మారాడో మీకు తెలుసా? అసలు అర్ధనారీశ్వరుడి రహస్యం ఏమిటి? మరియు ఈ రూపాన్ని సృష్టిలోని గొప్ప సత్యానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు? ఈ కథ కేవలం శివపార్వతులదది మాత్రమే కాదు, మొత్తం సృష్టి సమతుల్యతకు సంబంధించిన కథ. చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం ప్రారంభించినప్పుడు ఆయన అనేక జీవులను మరియు ప్రాణులను సృష్టించాడు. కాని ఒక సమస్య ఉండేది. సృష్టి విస్తరించడం లేదు, జీవం ముందుకు సాగడం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు చింతించాడు. వారు ఆలోచించారు, అసలు సృష్టి అసంపూర్ణంగా ఎందుకుంది? ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి వారు భగవాన్ శివుని కోసం కఠోర తపస్సు చేశారు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత భగవాన్ శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యారు. కానీ ఈసారి వారు తమ సాధారణ రూపంలో లేరు. వారి శరీరం సగం పురుష రూపంలో, సగం స్త్రీ రూపంలో ఉంది. ఒకవైపు స్వయంగా మహాదేవుడు, మరోవైపు ఆదిశక్తి మాతా పార్వతి ఉన్నారు. ఇది అర్ధనారీశ్వరుని అద్భుత దివ్య స్వరూపం. బ్రహ్మదేవుడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు భగవాన్ శివుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవా, సృష్టి కేవలం పురుష శక్తితో సంపూర్ణం కాదు, కేవలం స్త్రీ శక్తితో కూడా కాదు. శివుడు ఉన్నచోట శక్తి కూడా అవసరం, చైతన్యం ఉన్నచోట ఊర్జా కూడా అవసరం. రెండింటి కలయికతోనే సృష్టి నిర్మాణం మరియు విస్తరణ సాధ్యం. ఇదే ప్రకృతి యొక్క శాశ్వత నియమం. ఆ తరువాత అర్ధనారీశ్వరుని స్త్రీ భాగం నుండి ఆదిశక్తి ఆవిర్భవించింది మరియు సృష్టిలో సృజనాత్మక శక్తి ప్రవహించసాగింది. క్రమంగా జీవం విస్తరించింది, ప్రాణులు ఉద్భవించాయి, వంశాలు వృద్ధి చెందాయి మరియు సమస్త బ్రహ్మాండం సమతుల్యతతో వికసించసాగింది. అప్పటి నుండి అర్ధనారీశ్వరుడిని పురుష మరియు స్త్రీ శక్తుల దివ్య సమతుల్యతకు ప్రతీకగా భావిస్తారు. శక్తి, కరుణ, ధైర్యం, ప్రేమ, చైతన్యం మరియు శక్తి ఒకదానికొకటి లేకుండా అసంపూర్ణమని వారు మనకు బోధిస్తారు. అందుకే అర్ధనారీశ్వరుడు కేవలం శివుని ఒక రూపం మాత్రమే కాదు, మొత్తం సృష్టి సమతుల్యతకు అతిపెద్ద సందేశం. మరియు బహుశా ఇదే అర్ధనారీశ్వరుని అత్యంత లోతైన రహస్యం. మీరు కూడా జీవితంలో సమతుల్యతే అతిపెద్ద శక్తి అని విశ్వసిస్తే కామెంట్లలో హరహర మహాదేవ్ అని రాయండి.